ఈ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ దోపిడీ జరుగుతూ ఉందని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు. ఎంపీ గారు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సొసైటీల ద్వారా గతంలో ఇసుక విధానం ఉందో అదే విధానాన్ని కొనసాగించమని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఏదైతే ఐఏఎస్గా ఉన్నటువంటి కలెక్టర్గా ఉన్నటువంటి ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ధృతరాష్ట్రుడి కవిగిల్లో మీరు బందీలు కావద్దని చెప్తా ఉన్నారు. దయచేసి అధికారులందరూ కూడా మేము కూడా కోరుతా ఉన్నాం, జనసేన పార్టీ నుంచి మాకు ఎవరు అధికారులపై కోపం ఉండదు. తప్పు జరుగుతున్నప్పుడు తప్పును సరిదిద్దమని మాత్రం మేము చెప్తా ఉన్నాం. అట్లానే బాలశౌరి గారు కూడా ఈరోజు అదే విషయాన్ని మీకు చెప్తా ఉన్నారు. అంటే అయినా ఇప్పటికి కూడా మీరు ఇరుక్కుపోయారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా తప్పులు చేద్దామని సూచనలు చేస్తూ ఉన్నారు. ఇంకా రాజకీయ పార్టీగా విమర్శలు అంటే వాటిని ఎదుర్కోవడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. అవతల వైపు నుంచి ఎటువంటి విమర్శలు వచ్చినా కూడా మేము స్పందిస్తాం. కానీ బాలశౌరి గారు చెప్పినట్టుగా వారు ఒకటే, ఏదైతే ఈ లెక్కలతో సహా చూపిస్తూ ఉన్నారో ముందుగా వాటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు విమర్శలు చేయండి. బాలశౌరి గారి ద్వారా ప్రతి విమర్శ రావడం కాదు, లోకల్గా ఉన్నటువంటి మండల స్థాయి జన సైనికులే మేము వెంటబడతారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు విమర్శల్ని సద్విమర్శలుగా తీసుకుని సమాధానం చెప్పడం నేర్చుకోండి. తప్పు జరిగిందని చెప్పిన తర్వాత తప్పు ఎక్కడ జరగలేదో చెప్పడం నేర్చుకోండి. అంతే తప్పితే ఇక మైకులు చూడగానే పెద్దగా అరవటాలు, జోకులు వేసి చెప్పడాలు ఇవన్నీ కూడా మాకు మండల స్థాయి నాయకులు మీకు సమాధానం చెప్తారని ఇప్పుడు కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇసుక దాని గురించి గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఉన్నతాధికారులు గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ధృతరాష్ట్రుడి కవిగులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ఆయన కవిగుల ద్వారానే నలిగిపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాబోతోందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇకపోతే ఈ రోజునే మాకు తెలిసినటువంటి ఒక అంశాన్ని మన మిత్రులందరూ తెలియజేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా, ప్రింట్ ద్వారా కూడా, పత్రికల ద్వారా కూడా ప్రజలందరూ తెలియజేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఓటర్ ఐడి కార్డులు ఉన్నతాధికారులు అడుగుతున్నారట. కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగిని మీ ఓటర్ ఐడి కార్డు మాకు తెచ్చమని ప్రతి ఆఫీస్లో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ అడుగుతూ ఉన్నారట. సంబంధిత అధికారులందరూ కూడా దేనికోసం అడుగుతున్నారని ఉద్యోగం అడిగితే బెదిరించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. మేము దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కోపంగా ఉన్నారు. వారికి చేసినటువంటి అన్యాయానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏదో మా మీద ఏదో కుట్ర పడుతూ ఉన్నారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి వార్త అది. ప్రెస్ మీట్ ముందరే నాకు వచ్చినటువంటి విషయం, తెలిసినటువంటి విషయం. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి ఉద్యోగస్తుడిని ఎవరైనా మీరు భయపెడితే మేము వారి వెనక జనసేన పార్టీ ఉంటుంది. ఏదైనా దీనికి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ స్థాయి అధికారి దీనిపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే మేము ఐఏఎస్గా ఉన్నటువంటి కలెక్టర్ గారి మీద కానివ్వండి, ఎవరైతే ఉన్నతాధికారి ఉంటారో, ఏ శాఖ ఉన్నతాధికారి ఉంటారో వారిపై కేంద్ర ప్రభుత్వానికి మా ఎంపీ గారి ద్వారా మేము కంప్లైంట్ చేస్తాం. మేము ఉద్యోగస్తులందరూ కూడా చెప్తా ఉన్నాం, మేము ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులకి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చేసే అక్రమాలకు మీరు ఏదైతే వంతపడతారో వాటినే వ్యతిరేకిస్తాం. మాకు ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారి ద్వారా కేంద్ర ప్రభుత్వంలో అక్రమాలు చేసేటువంటి అధికారులపై మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మేము మా జన సైనికులు ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రేపటి నుంచి వస్తారు. ఏదైతే వారి ఓటర్ ఐడి కార్డు తీసుకురావాలని బెదిరిస్తూ ఉన్నారో వారి దగ్గరికి వస్తాం, సమాధానం చెప్పాలి. లేకుంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. కలెక్టర్ గారు స్పందించకపోతే కలెక్టర్ గారి మీద కూడా ఫిర్యాదు చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలు బెదిరించినట్టుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు బెదిరించే కార్యక్రమాన్ని మానుకోవాలని
ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.